అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి యూట్యూబ్లోకి బాలీవుడ్ నిర్మిస్తున్న అతిపెద్ద పౌరాణిక చిత్రం రామాయణ ట్రైలర్ విడుదలై ఉండాలి. కానీ చివరి నిమిషంలో ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. ఇందుకే ఏం జరిగింది? దర్శక నిర్మాతలు సడన్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఎందుకు క్యాన్సిల్ చేశారు? రామాయణ ట్రైలర్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? 2000 కోట్ల బడ్జెట్తో భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కుతోంది. అదే రామాయణ. జూలై 24న ట్రైలర్ లాంచ్కు సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు దర్శక నిర్మాతలు. దీంతో సినీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు రామాయణ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు, పౌరాణిక చిత్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సోనీ పిక్చర్స్ తో చేతులు కలిపారు రామాయణ దర్శక నిర్మాతలు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారతీయ సినిమాకు ఈ ఒప్పందం ఎంతో గర్వకారణమని సోనీతో కుదిరిన డీల్ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ ను ప్రస్తుతానికి వాయిదా వేసి కొద్ది రోజుల్లో భారీ స్థాయిలో విడుదల చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లు నిర్మాత నిమిత్ మల్హోత్రా పోస్టు పెట్టారు. సోనీ పిక్చర్స్ తో డీల్ కుదరటంతో రామాయణ యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతోంది. కేవలం ప్రమోషన్స్ కోసమే సోనీ అలాగే రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా సంయుక్తంగా 375 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇందులో సోనీ పిక్చర్స్ 235 కోట్లు, నమిత్ 140 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఇదే నిజమైతే ఇండియన్ సినిమాలో ఒక చిత్రాన్ని ఈ స్థాయిలో బడ్జెట్తో ప్రమోట్ చేయటం ఇదే మొదటిసారి అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.